మేనిపై సింగారించిన బంగారపు అందెలు గల్లు గల్లు మనుచుండగా ఆకాశంలో ఉన్న మేఘము పరిగెత్తుకుని వచ్చినట్లుగా తొందరగా వచ్చి నా చంకలోకి ఎక్కు. రారా నా చిట్టి తండ్రి, అచ్చో అచ్చో. ఎర్ర తామర పువ్వులలోని తేనెకై తుమ్మెదలు వాలినట్లు ఎర్రని నీ పగడపు మోమిపై నల్లని ముంగురులు ముసురుతుండగా శంఖము, విల్లు, కత్తి, గద, చక్రము ధరించిన నీ అందమైన చేతులతో వచ్చి బిగియారా నన్ను పట్టుకోరా. రారా నా చిట్టి తండ్రి, అచ్చో అచ్చో. పాండవులు 5 గురించి దూతగా వెళ్ళి భారత యుద్ధమును నిర్వహించి చెరువులోని విషపు కాళీయుడు భయపడినట్లుగా పడగలపైకి దూకి ఆ పామును అనుగ్రహించిన అంజనవర్ణుడా, గోపకుల ప్రభువా, నా స్వామి, రారా నా చిట్టి తండ్రి, అచ్చో అచ్చో. మధురా నగరంలో మంచి గంధమును ఇవ్వమని అడిగిన నీకు తెలివైన కుబ్జ మృదువుగా నీ శరీరమునకు పోయగా ఆమె గూనిని సాగదీసి సౌందర్య రాశిగా చేసిన ఓ వంశోద్ధారకుడా, నా భగవానుడా, రారా నా చిట్టి తండ్రి, అచ్చో అచ్చో. పాండవులు చేసిన అశ్వమేధ యాగ సమయమున వీర కంకణపు రాజులు చుట్టూ నిలబడి ఉండగా నీ తలపై ఉంచిన కిరీటముతో సూర్యుడి వలె ప్రకాశిస్తూ ఉండగా నిన్ను చూసి ఓర్వలేని దుర్యోధనుడి వైపు తీక్షణముగా చూసిన చక్రహస్తుడా, రారా నా చిట్టి తండ్రి, అచ్చో అచ్చో. ఈ భూమి భారమును పోగొట్టడానికి మహాభారత యుద్ధములో అందమైన హారముల విజయుడికి సారథివై రథమును నడిపిన గోపకుల యుద్ధ వృషభమా, పెద్ద పెద్ద కన్నులతో మేఘము వంటి నీ శరీరముతో నన్ను గట్టిగా పట్టుకుందువు గాని రారా నా చిట్టి తండ్రి, అచ్చో అచ్చో. కీర్తివంతుడైన బలిచక్రవర్తి చేసే యాగములో అడ్డుపడిన శుక్రాచార్యుడి కన్నును దర్భపులతో పొడిచిన చక్రహస్తుడా, శంఖమును ఎడమ చేతిలో ధరించిన వాడా, రారా నా చిట్టి తండ్రి, అచ్చో అచ్చో. ఏమి పనులివి స్వామి, మొండివాడైన ఆ నముచుడిని ఎత్తిపట్టి గిరగిరా తిప్పి అతని తండ్రి ఒడిలో పడునట్లుగా ఆకాశములోనికి విసిరావు. ఎంత ఆశ్చర్యముగా ఉన్నది. మెరిసే కిరీటము కలిగిన ఓ వెంకటాచలపతి, నా స్వామి, రారా నా చిట్టి తండ్రి, అచ్చో అచ్చో. 7 లోకములు, 7 పర్వతములు, 7 సముద్రములలోని ఏ ఒక్కరూ పోగొట్టలేని జటాజోటదారి ఆ శివుడికి అంటిన కపాలమును పోగొట్టిన ఓ మేఘవర్ణుడా, శ్రీవత్స వక్షస్థలుడా, నా స్వామి, రారా నా చిట్టి తండ్రి, అచ్చో అచ్చో. ప్రళయకాలమున భయంకరమైన అంధకారము లోకమంతా ఆవరించగా అంతరించిపోతున్న వేదములను హంసరూపివై వచ్చి రక్షించి ఆ వేదములలోనే నిలిచిన స్వామి, రారా నా చిట్టి తండ్రి, అచ్చో అచ్చో. తనను కోరుకునే భక్తుల ముందు నిలిచే శ్రీమన్నారాయణుడిని వచ్చి చంకలోకి ఎక్కమని యశోదాదేవి అడిగినట్లుగా అందమైన మేడలు కలిగిన విల్లుపుత్తూరులోని మచ్చలేని భట్టనాథుడు అనే పెరియాళ్వారు రచించిన ఈ 10 పాసురములను ప్రతిరోజు పాడుకునేవారు తమ జీవిత తదనంతరము ఆ పరమపద వైకుంఠమునకు చేరుకోగలరు.